డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వడానికి ఎంత పర్సెంటేజ్ రావాలి అనే విషయాన్ని మీకు వివరిస్తాను. తర్వాత ఒకవేళ ఐఐటిలో జాయిన్ అవ్వాలి, జేఈ అడ్వాన్స్లో పెద్ద ర్యాంక్ వచ్చింది అనుకున్నప్పుడు ఐఐటి మద్రాస్, ఐఐటి ముంబై, ఐఐటి ఖరగ్పూర్ లాంటి టాప్ ఐఐటీలో కూడా ఎంత ర్యాంక్ వరకు వస్తే ఏ బ్రాంచ్ వస్తుంది, ఒకవేళ పెద్ద ర్యాంక్ వచ్చినా సరే కొన్ని బ్రాంచుల్లో జాయిన్ అవ్వచ్చు, ఆ బ్రాంచ్లు ఏంటి అనే విషయాలపైన నేను మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ మనం చూస్తే జేఈ మెయిన్స్ నుంచి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు అన్రిజర్వ్డ్ అభ్యర్థులు అయితే 93.2362181% వచ్చిన వాళ్ళు క్వాలిఫై అయ్యారు. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళు అయితే 79.67578881 వాళ్ళు క్వాలిఫై అయ్యారు. ఎస్సీ కేటగిరీ వాళ్ళు అయితే 60.09238181 వరకు క్వాలిఫై అయ్యారు. ఎస్టీకి అయితే 46.69 వరకు కూడా క్వాలిఫై అయ్యారు. మరి నేను ఇందాక చెప్పినట్టుగా ఐఐటి ముంబైలో చదవాలి, కానీ సిఎస్సికి రాలేదు అంటే కొంచెం ర్యాంక్ పెద్దది వచ్చింది. అప్పుడు ఐఐటి ముంబైలో మెటరాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ లాంటి మంచి బ్రాంచ్ ఉందండి. ఈ బ్రాంచ్లో చదివినా సరే ఐఐటి ముంబైలో మనకి మంచి ప్లేస్మెంట్ దొరుకుతుంది. ఇక్కడ ఈ మెటరాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ చేస్తూ కూడా మళ్ళీ మనం సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు, ఎందుకంటే అక్కడ కోడింగ్ అది నేర్పడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది, అక్కడ నేర్చుకోవడానికి మనకి చాయిస్ ఇస్తారు. కాబట్టి ఐఐటి ముంబైలో మెటరాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్కి ఓపెన్ అభ్యర్థులకి అయితే 8400 వరకు ర్యాంక్ వచ్చినా సరే సీట్ వచ్చింది లాస్ట్ ఇయర్. ఓబీసీ వరకు అయితే లాస్ట్ ఇయర్ 5594 వరకు కూడా ఐఐటి ముంబైలో సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వరకు అయితే 1723 ర్యాంక్ వరకు కూడా అక్కడ ఐఐటి ముంబైలో సీట్ వచ్చింది. ఎస్సీ వరకు అయితే 22,760 వరకు కూడా ఇక్కడ సీట్ వచ్చింది. ఎస్టీ వరకు అయితే 2251 ర్యాంక్ వరకు వచ్చినా సరే ఐఐటి ముంబైలో సీట్ వచ్చింది. ఈ కిందవన్నీ కేటగిరీ ర్యాంకులు. ఈ ఎస్టీ వాళ్ళు 2251 అంటే అక్కడికి వచ్చేటప్పటికి మన జనరల్లో వాళ్ళు చూసుకోవచ్చు 20,000 30,000 ఓపెన్ ర్యాంక్ ఉంటుంది. కాబట్టి మీరు ఐఐటి ముంబైలో జాయిన్ అవ్వచ్చు. అలాగే మెకానికల్ ఇంజనీర్ కానీ మనం జాయిన్ అవ్వాలన్నా ఐఐటి ముంబైలో ఓపెన్ అభ్యర్థులకి 4447 ర్యాంక్ వరకు వస్తే అవకాశం ఉంది. అలాగే ఓబీసీ వరకు అయితే 2700 ర్యాంక్ వరకు వచ్చినా సరే మెకానికల్ ఇక్కడ చేయొచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 1319 వరకు ర్యాంక్ వచ్చిన ఐఐటి ముంబైలో జాయిన్ అవ్వచ్చు. అదే ఎస్సీ వాళ్ళకైతే 1066 ర్యాంక్ వరకు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ ఐఐటి ముంబైలో చేయొచ్చు. ఎస్టీ వరకు అయితే 516 వరకు వాళ్ళ కేటగిరీలో ర్యాంక్ వస్తే ఐఐటి ముంబైలో మెకానికల్ ఇంజనీర్ చేయొచ్చు. ఐఐటి ముంబైలో మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా సరే మంచి ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. ఇక్కడ సాఫ్ట్వేర్ వైపు కూడా వెళ్ళొచ్చు, ఇక్కడ కోడింగ్ అది కూడా నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఇది ఐఐటి ముంబైలో మనకున్నటువంటి లీస్ట్ బ్రాంచ్ల్లో ఎక్కువ ర్యాంక్ వచ్చినా మనం జాయిన్ అవ్వడానికి ఆపర్చునిటీస్. ఇక మనము ఐఐటి మద్రాస్ గురించి మనం ఆలోచిస్తే ఐఐటి మద్రాస్లో కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటే ఓపెన్ అభ్యర్థులకి 6678 వరకు కూడా ర్యాంక్ వచ్చినా సరే ఐఐటి మద్రాస్లో మనకు సీట్ వస్తుంది. ఐఐటి మద్రాస్లో చేయాలనేది కోరిక చాలామందికి. ఆ కళ నెరవేరాలంటే కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినా సరే మెకానికల్ ఇంజనీర్ చేయండి, లేకపోతే మెటరాలజికల్ చేయండి. అది చేస్తూ కూడా మీరు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోండి, అక్కడ కోడింగ్ అది నేర్చుకోండి. దాని ద్వారా మీరు అనుకున్నటువంటి సాఫ్ట్వేర్ సైడ్ కూడా జాబ్స్కి వెళ్ళచ్చు. అలాగే ఓబీసీ అభ్యర్థులకి అయితే 3400 వరకు కూడా ఇక్కడ మెకానికల్లో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 1300 వరకు కూడా సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎస్సీ వరకు అయితే 1400 వరకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఎస్టీ వరకు అయితే 715 వరకు కూడా ఐఐటి మద్రాసులో మెకానికల్ ఇంజనీరింగ్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ర్యాంక్ వచ్చింది, మనం ఐఐటి మద్రాసులో చేయలేమేమో అనే భయం అయితే పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏ బ్రాంచ్ వచ్చినా సరే మీరు జాయిన్ అవ్వండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే మనము ఐఐటి మద్రాసులోని మెటరాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ ఈ బ్రాంచ్ కూడా ఉంది. ఈ బ్రాంచ్ని కూడా తక్కువ చూడొద్దు ఐఐటి మద్రాసులో. ఇక్కడ మనకి జనరల్ అభ్యర్థికి 10,699 ర్యాంక్ వచ్చినా సరే సీట్ వచ్చిందండి లాస్ట్ ఇయర్. కాబట్టి 10,000 వచ్చింది కదా అని భయపడాల్సిన అవసరం లేదు. ఐఐటి మద్రాసులో జాయిన్ అయ్యి అక్కడ కోడింగ్ అది నేర్చుకుంటూ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోవచ్చు. అలాగే ఓబీసీ అభ్యర్థులు అయితే 4297 వరకు కూడా ఐఐటి మద్రాసులో సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 2900 వరకు కూడా ఇక్కడ సీట్ వచ్చింది.
ఎస్సీ వరకు అయితే 2622 వరకు వాళ్ళ కేటగిరీలో ర్యాంక్ వస్తే ఇక్కడ మెటీరియల్ అండ్ మెటరాలజికల్ సైన్స్ చేయడానికి అవకాశం వచ్చింది. ఎస్టీ వరకు అయితే 1339 ర్యాంక్ వరకు కూడా ఈ మెటీరియల్ అండ్ మెటరాలజికల్ సైన్స్ ఐఐటి మద్రాసులో చేయడానికి ఈ ర్యాంక్ సరిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ చెప్పిన కేటగిరీ ర్యాంక్స్ అన్నీ కూడా లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్. ఈ ర్యాంక్ వరకు వచ్చిన వాళ్ళు కూడా ఐఐటి మద్రాసులో ఇప్పుడు హాయిగా వాళ్ళు కోర్స్ చేస్తున్నారు. ఐఐటి మద్రాసులో చేస్తే కూడా మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. అది డెఫినెట్లీగా మనం అనుకున్నటువంటి టార్గెట్కి రీచ్ అవ్వచ్చు. ఇంకా ఐఐటి ఖరగ్పూర్, దీని గురించి అందరికీ తెలుసు. ఇది ఓల్డెస్ట్ ఐఐటి ఖరగ్పూర్ అన్నది. ఇక్కడ చాలా చదివిన వాళ్ళందరూ కూడా వరల్డ్లోనే టాపెస్ట్ పొజిషన్లో ఉన్నారు. ఒకవేళ పెద్ద ర్యాంక్ వచ్చినప్పుడు మెటరాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ లాంటి బ్రాంచ్ని ఇక్కడ తీసుకొని 15,000 ర్యాంక్ వరకు వచ్చినా సరే ఐఐటి ఖరగ్పూర్లో జాయిన్ అవ్వచ్చండి. అది ఓబీసీ వాళ్ళకైతే 7,400 వరకు ర్యాంక్ వచ్చినా సరే ఐఐటి ఖరగ్పూర్లో మనం ఐఐటి చేయొచ్చు మెటీరియల్ అండ్ మెటరాలజికల్ సైన్స్ బ్రాంచ్ ద్వారా. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 2,800 వరకు కూడా ఇక్కడ మనకి ర్యాంక్ వచ్చినా ఇక్కడ మనం చదవచ్చు ఐఐటి. ఎస్సీ వరకు అయితే 2,994 వరకు లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఐఐటి ఖరగ్పూర్లో మెటీరియల్ అండ్ మెటరాలజికల్ సైన్స్ చేస్తున్నారు. అలాగే ఎస్టీ వారు అయితే 1,622 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఐఐటి ఖరగ్పూర్లో మెటరాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ కోర్సు చేస్తున్నారు. కాబట్టి ఇంత ర్యాంక్ వచ్చి ఇక్కడ వీళ్ళందరూ చేస్తున్నారంటే సిఎస్సి రాలేదు అని మాత్రం మనం అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే మెటీరియల్ అండ్ మెటరాలజికల్ సైన్స్ చేస్తున్న వాళ్ళందరికీ తెలియదా ఆ కోర్సు, ఆ సిలబస్ మంచిది కాదు, ఎందుకు వెళ్ళాలని? కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఐఐటి ఆ ఖరగ్పూర్ లాంటిది అలాంటిది. కాబట్టి ఐఐటి ఖరగ్పూర్ కానీ, ఐఐటి మద్రాస్ కానీ, ఐఐటి ముంబై కానీ వస్తే ఎనీ బ్రాంచ్ జాయిన్ అవ్వండి. అక్కడ మీరు సాఫ్ట్ స్కిల్స్ అన్నీ, కోడింగ్ అవి నేర్చుకోవచ్చు. కాబట్టి మీకు